యేసుక్రీస్తు నామములో పునరుద్ధానపు బాలారాధన కార్యక్రమానికి కూడా వచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుంచి అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనం చదువుకుందాం. 2:42. వీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక యుండిరి. చాలు. చదవండి. లేఖన భాగంలో దైవజనుడు అంటున్నాడు, వీరు ఈ పరిశుద్ధులు సంఘముగా కూడుకున్న వారు, దేవుని ఆరాధించేవారు, యేసు రక్తములో కడగబడిన వారు, ప్రభు యొక్క రక్త మాంసములో పాలిభాగస్తులవుతున్న వారితో అంటున్నాడు, బోధ యందును మొదటిది, 2 సహవాసమందును, 3వది రొట్టె విరుచుట యందును, 4వది ప్రార్థన చేయుట యందును, 5వది ఎడతెగక ఉన్నారు అని రాయబడింది. 4 విషయాల్లో వారందరూ ఏకమై ఉన్నారు. 4 సంఘటనలు మనం చూస్తున్నాం అక్కడ. ఈ 4 విషయాల్లో సంఘం ఐక్యమై ఉంది, ఎడతెగక ఉంది. ఈ రోజున చాలామంది దేవుని సన్నిధికి వస్తున్నారు, కానీ వాళ్ళు ప్రార్థన చేసేవాళ్ళు కాదు, సహవాసంలో ఉన్నవారు కాదు, బోధయందు నిలిచిన వారు కాదు. కానీ రొట్టె విరవడానికి మాత్రం వచ్చేస్తారు, రొట్టెలో పాలు పొందడానికి మాత్రం ఉంటారు. నువ్వు రొట్టెను పాలు పొందుతున్న నీవు ఒక విషయాన్ని చేసి మిగతా విషయాలు నువ్వు తొలగించుకున్నట్లయితే దేవుని వాక్యమును నువ్వు మీరుతున్న వ్యక్తివి. కనుక నీవు దేవుని వాక్యములో నిలిచిన వ్యక్తివై, అదే పౌలు గారు అంటున్నాడు అక్కడ, వారు బోధ యందును ఏ బోధలో మనం నిలిచి ఉండాలి అని అంటే, అపోస్తుల బోధలో మనం నిలిచి ఉండాలి. అపోస్తుల బోధ పైన మన జీవితాలు కట్టుకోవాలి. పరిశుద్ధులు ప్రకటించబడుతున్న బోధ, మనకు ముందుగా అనుగ్రహించబడిన సత్యమైన నిత్యమైన ఈ బోధలో మనం నిలిచి ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం చూసినట్లయితే వారందరూ కూడా ప్రార్థన చేయుటలో కూడా ఎడతెగక ఉన్నారంట. ఈ రోజున దేవుని మందిరాల్లో ప్రార్థనలు జరుగుతున్నాయి, కానీ అందరూ కూడా వస్తున్నారా? ప్రార్థనల కంటే రారు. మరి ఎప్పుడు వస్తారు వారు అంటే, ఆదివారం ఒకరోజు వస్తారు, నెలకొక్కసారి వస్తారు, లేదా కొంతమంది సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే వస్తారు. వీరందరూ కూడా వారి సొంత దారిలో, వారి సొంత ఆలోచనలతో వారు వెళుతున్న వారు కనుక వారు దారి తప్పిపోతూ ఉన్నారు. దేవుని చిత్తం వారి జీవితంలో జరగదు. దేవుని చిత్తం నీ జీవితంలో జరగాలి, దేవుని కార్యం నీ జీవితంలో జరగాలంటే నువ్వు ప్రాముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, నీవు మొట్టమొదటిగా బోధ యందు నిలిచి ఉండాలి. మొదటి మాట చెప్తున్నాడు, బోధ యందు. ఎవరి బోధ? నా బోధ కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన బోధ, ఆది అపోస్తుల బోధ, ప్రతిష్టత కలిగినటువంటి వారి బోధ, నియమ నిబంధనలు పాటిస్తున్న వారి బోధ, సమర్పణ కలిగిన వారి బోధ, ప్రభువు కొరకు జీవితాలు త్యాగం చేసుకొని సమర్పణలో దేవుని కొరకు సాగుతున్న వారి అపోస్తుల బోధ, పంపబడిన వారి బోధ. ఆ బోధలో నువ్వేమై ఉండాలి? నిలిచి ఉండాలి. ఆ బోధలో నువ్వు కట్టబడాలి. ఆ బోధను విడిచిపెట్టక నువ్వు దాన్ని అంగీకరించి నువ్వు నడుచుకోవాలి. 2వది సహవాసం. ఈ రోజున భూమి మీద అనేక రకరకాల సహవాసాలు ఉన్నాయి. దేవుని వాక్యం రాయబడిన మాటను తెలిసిన, దుష్ట సాంగత్యం మంచి నడవడికను చెరిపేస్తుంది. దుష్టులతో నువ్వు సహవాసం చేసినట్లయితే వారి వలన నీ జీవితం ఏమవుతుంది? చెరిగిపోతుంది, పాడైపోతుంది.
రకరకాల సహవాసాలు సాతాను మనకు చూపిస్తాడు, మనకు లింక్ చేస్తుంటాడు. మనకు తెలియకుండానే రకరకాల సహవాసాలు లింక్ చేస్తుంటాడు. ఏ సహవాసం దేవుని సంబంధమైనదో, ఏ సహవాసం దేవుని సంబంధమైనది కాదో, ఏది నీ జీవితానికి మేలుకరమైనదో, ఏది నీ కుటుంబానికి శాపకరంగా మారుస్తుందో దాన్ని విడిచిపెట్టి గుర్తుపట్టి నువ్వు నడుచుకోగలిగితే, మంచి సహవాసములు నువ్వు అంటుకట్టబడగలిగితే, మంచి సహవాసములు నువ్వు నిలబడగలిగితే కృపాక్షేమములు నీ వెంట వస్తాయి. ఆమేన్. కృపాక్షేమములకు దూరమయ్యే ప్రతి సహవాసం నువ్వు విడిచిపెట్టాలి. ప్రతి అపవిత్రతకు నువ్వు దూరంగా ఉండాలి. అది ఎంతటి కార్యమైనా, అది ఇంటి వారి కార్యమైనా, బంధువుల కార్యమైనా, స్వజనుల కార్యమైనా, అది ఏదైనా సరే ప్రభువుకు నచ్చనిది నీకు నచ్చకూడదు. ప్రభువుకి ఇష్టం లేనిది నీకు ఇష్టం ఉండకూడదు. ప్రభువు వద్దన్నదని నువ్వు చేయకూడదు. నీ జీవితం ప్రభువుకి అంకితం. నీ శ్వాస తుది వరకు ప్రభువుకి అంకితం. యేసుని కాక మరి దేనిని నేను ప్రేమించనని నువ్వు తీర్మానంలోనికి రావాలి. ప్రైజ్ ది లార్డ్. అపోస్తల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, తర్వాత ప్రార్థన చేయుట యందును ఎడతెగకై ఉండిరి. యేసుక్రీస్తు ప్రభు ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత ఆయన ఒక మార్గంలో వెళుతూ ఉన్నాడు. అదే మార్గములో ఇద్దరు వ్యక్తులు వెళుతూ ఉన్నారు. వారిద్దరు వ్యక్తులతో యేసు ప్రభు కూడా నడుస్తూ ఉన్నాడు. వారితో పాటు యేసు ప్రభు కూడా నడుస్తున్నాడు. వాళ్ళు ఏమనుకున్నారంటే ఎవరో బాటసారి అనుకున్నారు. యేసు ప్రభువును గుర్తుపట్టల వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు అని అంటే లూకాసు సువార్త 24వ అధ్యాయము 13వ వచనం నుండి, ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరమున ఉన్న ఎమ్మాయి అను ఒక గ్రామమునకు వెళ్ళుచు జరిగిన ఈ సంగతులన్నిటిని గూర్చి ఒకరితోనొకరు సంభాషించుచుండిరి. వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. చాలు. అలాగే 33వ వచనం చదువుకుందాం. 30వ వచనం. ఆ గడియలోనే వారు లేచి 30వ వచనం. ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. అంతటా ఆయన వారికి అదృశ్యుడాయను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. చదవబడినటువంటి ఆ లేఖన భాగంలో మనం చూస్తున్న విషయం ఏమిటంటే, ప్రాముఖ్యమైన విషయం, యేసు ఒక రొట్టెను పట్టుకుని స్తోత్రము చేసి దాన్ని విరిచిపెట్టగా, యేసుక్రీస్తు ప్రభు ఆ రొట్టెను పట్టుకొని దేవునికి స్తోత్రము చెల్లించి దాన్ని విరిచిపెట్టగా వారి కన్నులు తెరవబడ్డాయి. ఆయనను వారు గుర్తుపట్టిరి. ఈ విషయాన్ని మీరు బాగా ఆలకించాలి. వారి కన్నులు తెరవబడ్డాయి, ఆయనను వారు గుర్తుపట్టిరి. అంటే అప్పటి వరకు ఏమైంది అంటే వారు యేసును గుర్తించలేకపోయారు, వారు యేసును గుర్తుపట్టలేకపోయారు. యేసు వారితో మాట్లాడుతున్నప్పటికీ గుర్తుపట్టలేకపోయారు, యేసు వారితో నడుస్తున్నప్పటికీ గుర్తుపట్టలేకపోయారు, యేసు వారితో సహవాసం చేస్తున్నా గుర్తుపట్టలేకపోయారు, యేసు ఎవరో తెలుసుకోలేకపోయారు. ఈరోజు అనేక మంది దేవుని మందిరానికి వస్తున్నారు, దేవుని వాక్యాన్ని చదువుతున్నారు, దేవుని మాటలు వింటూ ఉన్నారు, దేవునితో కూడా నడుస్తూ ఉన్నారు, మేము క్రైస్తవులమని చెప్పుకుంటున్నారు. కానీ యేసు ఎవరో గుర్తించలేని గ్రుడ్డితనములో ఉన్నారు చాలామంది. అందుకే దేవుని వాక్యం అంటుంది, ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు ఏం కలుగచేసింది? గ్రుడ్డితనము కలుగచేసింది. వాళ్ళ కన్నులు మూసుకుపోయాయి, వారి కన్నులు మూసుకొని పోయాయి, వారి మనోనేత్రములు మూసుకొని పోబడ్డాయి. ఎప్పుడైతే యేసు
వారికి రొట్టెను ఇచ్చాడో, రొట్టెను ఎప్పుడైతే భుజించారో వారి మనోనేత్రములు తెరవబడ్డాయి. దేవునికి మహిమ కలుగును గాక. వారి మనోనేత్రములు, మూయబడినటువంటి మనోనేత్రములు తెరవబడ్డాయి. ఎప్పుడైతే మనోనేత్రాలు తెరవబడ్డాయో వారు యేసును గుర్తించారు. ఈ రోజున ప్రభు యొక్క రొట్టెను, ప్రభు యొక్క శరీరమును తినుచున్న నీవు, త్రాగుచున్న నీవు తినిన తర్వాత నీ మనోనేత్రం తెరవబడుతుందా? లేదా యూదా ఇస్కరియోతు వలె నీ జీవితం అదో పాతాళానికి నడిపించబడుతుందా? అనేక మంది యేసు రక్తములో పాలు పొందిన తర్వాత కూడా, యేసు శరీరములో పాలు పొందిన తర్వాత కూడా ఇంకా అనేకమైన వాటి మీద ఆశలు కలిగి ఉంటారు. లోక సంబంధమైన వాటిని గురించి ఆలోచన చేస్తూ ఉంటారు. ఏదైనా చిన్న సమస్య రాగానే నేను బ్రతకడం వ్యర్థం, నేను చావడమే కరెక్ట్ అనుకుంటారు. నిన్ను రక్షించిన దేవుడు చంపడానికి కాదు, నీవు బ్రతికి అనేకులు బ్రతికించడానికి, నీవు జీవించి అనేకులు జీవింప చేయడానికి. యేసు అన్నారు, నేను జీవించుచున్నాను గనుక మీరును జీవించుచూ ఉన్నారు అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు మనకు చావు రొట్టెనివ్వలేదు, యేసు మనకు మరణమును అప్పగించలేదు, కానీ యేసు మనకిచ్చిన రొట్టె జీవపు రొట్టెది. జీవింపచేయు శరీరమును దేవుడు మనకిచ్చాడు, జీవాత్మైన శరీరమును దేవుడు మనకిస్తున్నాడు. కనుక ఈ రొట్టెలో పాలు పొందుతున్న మనము దీవించబడిన పాత్రలో పాలు భాగస్తులు అవుతున్నాం, ఆశీర్వచన పాత్రలో మన పాలు భాగస్తులు అవుతున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. వారు ఎప్పుడైతే ఆ రొట్టెను భుజించారో వారి నేత్రములు తెరవబడ్డాయి. వారు యేసు అని గుర్తుపట్టారు. వారు అంటున్నారు, ఆయన మనతో మాట్లాడుతున్నప్పుడు మన హృదయములు మండలేదా, మన గుండెలు మండలేదా అని ఒకరితో ఒకరు చెప్పుకుంటూ ఉన్నారు. ఈ రోజున దేవుని మాటలు వింటున్నావు, ప్రభు యొక్క రొట్టెలో పాలిభాగస్తులు అవుతున్నావు, కానీ నీ హృదయములో మార్పు లేదు, నీ మనస్సులో మార్పు లేదు, నీ తలంపులలో మార్పు లేదు, నీ క్రియలలో మార్పు లేదు. మారని దేవునికి విరోధమైనటువంటి భారమైన పాత్రగా నువ్వు ఉండిపోయావు. ప్రభు హృదయాన్ని దుఃఖింపచేసే జీవితం నువ్వు ఇంకా కలిగి ఉన్నావు. నేను చూసి నా ప్రభు, అయ్యో నా బిడ్డ ఇంకా మార్పు చెందలేని దుఃఖపడే స్థితిలో నువ్వు ఉండకూడదు. మారు మనసు పొంది, రక్షణ పొంది, ప్రభు యొక్క సహవాసములు, అపోస్తల బోధలో, రొట్టె విరుచుటలో, ప్రార్థనలో నువ్వు ఎడతెగక ఉండాలన్నది దేవుని సంకల్పం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 16వ వచనం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, మొదటి పత్రిక 10వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట, మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలను త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకునుటయే కదా. మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరములో పాలు పుచ్చుకునుటయే కదా. మనమందరము ఆ ఒకటే రొట్టెలో పాలు పుచ్చుకొనుచున్నాము. రొట్టె ఒక్కటే గనుక అనేకులమైన మనము ఒక శరీరమై ఉన్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రొట్టె ఒకటే గనుక అనేకులమైన మనము ఒక్క శరీరములో పాలిభాగస్తులవుతున్నాము. ఒక్క శరీరమును మనం అందరము తినుచున్నాము. ఒక్క శరీరమును మనందరికి ఇవ్వబడుతుంది. అది ప్రభు యొక్క శరీరము అని వ్రాయబడింది. దేవునికి స్తోత్రం. ఇక్కడ చదువుకునే లేఖన భాగంలో ఏమని వ్రాయబడింది? ఆశీర్వచనపు పాత్ర. ఏ పాత్ర అంట? ఆశీర్వచనపు పాత్ర, గిన్నె అని వ్రాయబడింది. కనుక ఈ ఆశీర్వచనపు పాత్రలోనిది మనం ఎలా పుచ్చుకొనిచున్నామంట? కింద ఫుట్నోట్లో రాస్తున్నాడు, మనము స్తుతించు స్తుతి పాత్ర అని రాయబడింది. స్తుతించుచున్నటువంటి స్తుతి పాత్ర. ఆశీర్వచనపు పాత్ర అంటే స్తుతించే పాత్ర. కనుక నీవు ప్రభు రక్తమును పాలుభాగస్తులు అవుతున్న నీవు చేయవలసిన ప్రాముఖ్యమైన పని ఏమిటంటే నువ్వు ప్రభువుని స్తుతించాలి. నువ్వు స్తుతించినప్పుడే ప్రభు బలను తీసుకుంటున్నప్పుడు దేవానికి స్తోత్రం 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 అని
కృతజ్ఞతలయ్యా, నాకు యోగ్యతనిచ్చావయ్యా అని చెప్పి దేవుని స్తుతించి నువ్వు దాన్ని భుజించగలిగితే అది నీ జీవితంలో నీకు ఆశీర్వాదకరంగా మారుతుంది. అది నీకు ఆశీర్వాద పాత్రగా మార్చబడుతుంది. హల్లెలూయా. కనుక నీవు ఆశీర్వదించబడిన పాత్రలో తినుచున్నావు, త్రాగుచున్నావు. రొట్టె అది అపోస్తులకు ఇవ్వబడిన రొట్టె. ఆ రొట్టెను దేవుడు సహవాసమునకు ఇచ్చాడు. ఆ రొట్టెను దేవుడు సంఘమునకు ఇచ్చాడు. ఆ రొట్టెను దేవుడు జీవము కలిగిన దానిగా చేశాడు. జీవము కలిగిన రొట్టెను తిని వారందరూ జీవించువారు. ఆ రొట్టె జీవింపచేయు పాత్రలోనిది మనం త్రాగుచున్నాం. ఆ రొట్టె మనం త్రాగుచున్నప్పుడు, ఆ పాత్రను త్రాగుచున్నప్పుడు అది మనలను ఆశీర్వదించు పాత్ర. దేవునికి మహిమ కలుగును గాక. యేసు రక్తమును త్రాగుట వలన మనం ఏమవుతున్నాం? ఆశీర్వదించబడుతున్నాం. యేసు రక్తమును త్రాగుట వలన మనం ఏమవుతున్నాం? ఆశీర్వదించబడుతున్నాం. చాలామంది ఇంకా అది ఎలా చూస్తా తెలుసునా? అదొక రొట్టెలాగా, లేకపోతే అదొక ద్రాక్షారసం లాగా చూస్తారు. నువ్వు దాన్ని రొట్టెగా చూసినంత కాలం నీకు ఆశీర్వాదకరంగా ఉండదు. నువ్వు దాన్ని ద్రాక్షరసంగా చూసినంత కాలం నీకు అది ఆశీర్వాదకరంగా ఉండదు. నువ్వు చూడవలసినది ఏమిటి అని అంటే, అది ఆశీర్వదించు పాత్రగా నువ్వు చూడాలి. ఏ పాత్రగా చూడాలి? ఆశీర్వదించు పాత్రగా మనం చూడాలి దాన్ని. అది ప్రసాదం కాదు పెట్టడానికి. చాలామంది ఏమనుకుంటారంటే ప్రసాదం అనుకుంటారు. మన దగ్గర ప్రభు సన్నిధిలో జాగ్రత్తగా గమనించండి. క్రైస్తవ జీవితంలో మనకు ప్రసాదం అంటూ ఉందంటే అదొక్కటే. అది దేవుని ప్రసాదం. ఆ దేవుని ప్రసాదాన్ని మనం అందరికీ పెట్టం. చర్చికి వచ్చే వాళ్ళకు కూడా పెట్టం. ఎవరికి పెడతాము? ఒక్క బలలో పాలు పొందిన వారికి మాత్రమే అది ఇవ్వబడుతుంది. పిల్లలకు కూడా అది ఇవ్వబడదు. ఇక మిగతా కేకులు, బిస్కెట్లు, చాక్లెట్లు, అరటిపళ్ళు ఇవన్నీ కూడా అందరికీ, భోజనాలు అందరికీ ఉంటాయి. అది ప్రసాదం కాదు. అది ప్రేమపూర్వకమైనటువంటి కృతజ్ఞతతో తీసుకొచ్చినటువంటి అర్పణలు అంతే. కానీ ఇది దేవునికి సంబంధించినది. దేవుని రక్తం అది, ప్రభు రక్తం అది, ప్రభు శరీరం అది. అది ఆశీర్వదించు పాత్ర. స్తుతించుచు మనం దాన్ని తీసుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయము 23 నుంచి 34 వరకు మనం చదివినట్లయితే అక్కడ చాలా విషయాలు ఉన్నాయి. మొదటిగా చెప్పబడుతున్న మాటను తెలుసునా? చూడండి. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పెను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలననైనా క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పెను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షింపుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు శరీరమని వివేచింపగా తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలనే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు. చాలా మంది నిద్రించుచున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకుని ఎడల తీర్పు పొందకపోదుము. 34 వరకు. మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్షావిధి కలుగుకుంటున్నట్లు ప్రభు చేత శిక్షింపబడుచున్నాము. కాబట్టి నా సహోదరులారా, భోజనము చేయుటకు మీరు కూడి వచ్చినప్పుడు ఒకరికొకరు ఒకడు కనిపెట్టుకొని ఉండుడి. మీరు కూడి వచ్చుట శిక్షావిధి కారణము కాకుండానట్లు ఎవడైనను ఆకలి కొని ఎడల తన ఇంటనే భోజనము చేయవలెను. నేను వచ్చినప్పుడు మిగిలిన సంగతులను క్రమపరుతును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదవబడిన ఈ లేఖన భాగంలో చాలా విషయాలు ఉన్నాయి. కొన్ని మనం ధ్యానం చేద్దాం. మొదటిగా అంటున్నాడు, మనం చూసినటువంటి ఈ యొక్క రొట్టె ద్రాక్షారసము అని చెప్పబడుతున్నటువంటి ఈ మాటలు ఏమని వ్రాయబడింది అని అంటే, ఇది ఆశీర్వదించు
పాత్ర, స్తుతించు పాత్ర, స్తుతించుచు దాన్ని తీసుకోమని చెప్తున్నాడు. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి కొరింథీయులకు రాసిన 11వ అధ్యాయంలో మనం చూస్తున్నాం 23 నుంచి 34 వరకు మనం చూస్తున్న ఈ లేఖన భాగాలు రాయబడిన మాట ఏంటంటే, క్రొత్త నిబంధన రక్తము. ఏ రక్తం అంటే ఇది? క్రొత్త నిబంధన రక్తం. ఇది ప్రభు యొక్క నిబంధన, ప్రభుతో చేసుకునే నిబంధన. ఇది ఏ నిబంధన? పాత నిబంధన కాదు, ఇది క్రొత్త నిబంధన. కనుక నువ్వు ప్రభు రక్తములో పాలిభాగస్తులు అవుతున్న నీవు, ప్రభు శరీరములో పాలిభాగస్తులు అవుతున్న నీవు, దీవించు పాత్రలో పాలిభాగస్తులు అవుతున్న నీవు దేవునితో ఒక నిబంధన చేసుకోవాలి. దేవునితో ఏం చేసుకోవాలి? ఒక నిబంధన. ఏంటి ఆ నిబంధన? దేవునితో ఒక క్రొత్త నిబంధన చేసుకోవాలి. ఎప్పటికప్పుడే నిబంధన చేసి ఎప్పటికప్పుడే మర్చిపోతూ ఉండి ఎప్పటికప్పుడే మళ్ళీ పాపములు పడిపోవడం అది నిబంధన కానే కాదు. ఒక నిత్యమైన సత్యమైన క్రీస్తుతో నిబంధన నీకు అవసరం. ఒక నిజమైన మార్పు చెందిన మనస్సు మారని నిబంధన నీకు అవసరం. మార్పు లేని మనస్సు మారని నిబంధనలు ఎంతకాలం ఎన్ని చేసినా అవి వట్టివి, వ్యర్థమైనవి, అవి నీకు నష్టాన్ని కలుగ చేస్తాయి. ఒక మాటలో చెప్పాలంటే అటువంటి ఒట్టొట్టి నిబంధనలు చేయడం దేవునితో నీ జీవితానికే ప్రమాదకరంగా మారుతుంది. నీ జీవితానికి అది ప్రమాదకరంగా మారుతుంది. కనుక దేవునితో నిబంధన చేసేటప్పుడు ఒక నిజమైన సత్యమైన నిబంధనను ప్రభుతో చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే అంటున్నాడు, ఇది క్రొత్త నిబంధన, నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని, ఇది నూతన నిబంధన, క్రొత్త నిబంధన అంటున్నాడు. ఇది ఆశీర్వాదపు నిబంధన. ఏ నిబంధన ఇది? ఆశీర్వాదపు నిబంధన. మనం చూసాం కదా, ఆశీర్వదించు పాత్ర. ఆశీర్వదించు పాత్ర అంటే ఆశీర్వాదకరమైన నిబంధన. ఇది ఆశీర్వాదకరమైన ఒక నిబంధన. నీ జీవితానికి కూడా ఒక ఆశీర్వాదకరమైన జీవితం కావాలని కోరుకుంటే నువ్వు దేవునితో ఈ ఆశీర్వాదకరమైన నిబంధనలో పాలిభాగస్తులవు. తర్వాత మనం చూస్తున్నట్లయితే దీవించు, దీవెనకరమైన నిబంధన. ఒకటి క్రొత్త నిబంధన, 2 ఆశీర్వాదపు నిబంధన, 3 దీవించబడిన నిబంధన. అంటే ఈ నిబంధనలో నువ్వు వస్తే నువ్వు దీవించబడతావు, అది దాని అర్థం. ఈ నిబంధనలో నువ్వు పాలుభాగస్తులు అంటే ప్రభు రక్తంలో, ప్రభు శరీరంలో నువ్వు పాలుభాగస్తులు అవుతున్నావు అంటే నువ్వు పాత నిబంధనకు సంబంధించిన వ్యక్తివి కాదు, నువ్వు క్రొత్త నిబంధనకు సంబంధించిన వ్యక్తివి. రెండవది, నీవు ఆశీర్వాదపు నిబంధనలోనికి వచ్చావు. మూడవది, దీవించబడిన నిబంధనలోనికి వచ్చావు. ఈ నిబంధన రక్తం నేను ఏం చేస్తుంది తెలిసిన? దీవిస్తుంది. ఇంకొక మాట ఏమిటంటే, ఈ నిబంధన రక్తము నిన్ను హెచ్చరిస్తుంది, హెచ్చిస్తుంది కూడా. ఏం చేస్తుంది? నూతన నిబంధన రక్తము నిన్ను హెచ్చరిక చేస్తుంది. ఎప్పటికప్పుడు నిన్ను సరిచేసుకుంటే హెచ్చిస్తుంది కూడా. ఆమేన్. కనుక నిన్ను నువ్వు హెచ్చించబడాలని కోరుకోవద్దు. ఈ నూతన నిబంధన తగ్గించుకొని జీవించమని చెప్తుంది, హెచ్చరిక చేస్తుంది నీకు అనేక విషయాలలో. ప్రభు రక్తం మాట్లాడుతుంది. ప్రభు రక్తం మరి శ్రేష్టమైన పలుకు, ప్రోక్షణ రక్తములోనికి మనం వచ్చి ఉన్నాం. హేబేలు రక్తము కంటేను, హేబేలు రక్తం మొరపెట్టింది, కానీ హేబేలు రక్తం కంటే మరి శ్రేష్టమైన నిబంధనలోనికి మనం వచ్చి ఉన్నాం. ఈ నిబంధన నీతో మాట్లాడుతుంది, ఈ నిబంధన నిన్ను నడిపిస్తుంది, ఈ నిబంధన నిన్ను పోషిస్తుంది, ఈ నిబంధన నిన్ను హెచ్చరిక చేస్తుంది, ఈ నిబంధన నిన్ను ఆశీర్వదిస్తుంది, ఈ నిబంధన నిన్ను ఉన్నత స్థలములపై నిలుపుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక మనం ఆశీర్వదించు పాత్రలోనిది, నిబంధన పాత్రలోనిది మనం త్రాగుచున్నామని గుర్తుపెట్టుకోవాలి. మూడో విషయాన్ని కూడా మీకు తెలియజేస్తా చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 52వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయము 52వ వచనం.
కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే గాని మీలో మీరు జీవము గలవారు కారు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, నిత్య జీవము గలవాడు. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు శరీరము, యేసుక్రీస్తు రక్తమును త్రాగితేనే తప్ప నిత్య జీవము లేదు. మరలా చెప్తున్నాను, యేసు రక్తమును యేసయ్య శరీరమును త్రాగితేనే తప్ప నిత్య జీవము లేదు. యేసే చెప్పారు ఆ మాట. ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. మీలో మీరు జీవము గలవారు కారు, లేకపోతే త్రాగకపోతే జీవము లేనివారు. జీవము గలవారుగా మనం ఉండాలి అనుకుంటే, నిత్య జీవము గలవారుగా, నిత్యమైన జీవితము కలిగిన వారుగా ఉండాలనుకుంటే, దేవుని వాక్యం అంటుంది, ప్రభు అయిన యేసుక్రీస్తు అంటారు, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన రక్తము త్రాగని వారు ఏమి లేనివారు? జీవము, నిత్య జీవము లేనివారు. కనుక యేసయ్య రక్తమును తిని త్రాగి దేవుని యందు మనం నిలిచి ఉండాలి. ఎవరైతే యేసయ్య రక్తము త్రాగుతారో, ఎవరైతే యేసయ్య రక్తాన్ని తింటారో వాళ్ళు మాత్రమే యేసయ్యలో నిలిచి ఉంటారు. వాళ్ళు మాత్రం యేసయ్యలో నిలిచి ఉంటారు. ఇంక మిగతా వారు నిలిచి ఉండలేరు. నిబంధన లేకుండా ప్రభు రక్తములో పాలు భాగస్తులైతే నువ్వు నిత్య జీవానికి రాలేవు. నిబంధన లేకుండా నువ్వు ఆశీర్వదించబడలేవు. నిబంధన లేకుండా నువ్వు రక్తములో పాలు భాగస్తులైనా నీలో నిత్య జీవం ఉండదు. కొన్ని సంఘాల్లో నామకార్థంగా ఇచ్చేస్తూ ఉంటారు. పిల్లలకి ఇచ్చేస్తారు, పెద్దవాళ్ళకి ఇచ్చేస్తారు, బయట వాళ్ళకి ఇచ్చేస్తారు, అందరికీ ఇచ్చేస్తారు. వచ్చిన వాళ్ళకి వచ్చినట్టుగా ఇచ్చేస్తారు. అలా ఇవ్వడం వాక్యానుసారంగా తప్పు. అది నిశ్చయముగా తప్పు. అది అపోస్తుల బోధ కానే కాదు. అది దుర్బోధ. అది దుష్టుల నుండి పుట్టిన బోధ. యేసుక్రీస్తు ప్రభుతో పిల్లలు లేరా? అన్యజనులు లేరా? సమరయులు లేరా? శాస్త్రులు లేరా? పరిసయ్యులు లేరా? మరి యేసుక్రీస్తు ప్రభు తన 12 మంది శిష్యులకు మాత్రమే ఎందుకు ఇచ్చాడు? అందరికి ఇవ్వచ్చుగా. మీరు తిని మిగతా వారికి కూడా ఇవ్వండి అని బయటికి పంపించచ్చుగా. గదిలో ఉంచి, తనున్న రూమ్లో ఉంచి బయటికి పంపించవచ్చు కదా. అవగాహన లేకుండా చేసే పనులను బట్టి నష్టపోతూ ఉన్నారు. కనుక దేవుని వాక్యము చెప్తుంది, నిత్య జీవము గలవారు కావాలంటే మొదట ఏం చేయాలి? మారు మనసు పొందాలి. నేను పాపిని అని గ్రహించి మారు మనసు పొందాలి. రెండవ అనుభవం ఏంటి? బాప్తిజం పొందాలి. నమ్మి బాప్తిజం పొందినవాడు నమ్మని వానికి శిక్ష. కనుక మొదట నువ్వు రక్షణ పొందాలి. మారు మనసు తర్వాత రక్షణ. రక్షణ తర్వాత చెప్పండి, వేరుబాటు జీవితం, పరిశుద్ధమైన జీవితం, పరిశుద్ధ జీవితాన్ని చేయాలి. పరిశుద్ధ జీవితం తర్వాత ఏం చేయాలి? వేరుబాటు జీవితం చేయాలి. పరిశుద్ధ ఆత్మను పొందాలి. అపోస్తుల బోధలో నిలబడాలి. నిత్య జీవానికి సిద్ధపడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సహవాసం ముందు నిలిచి ఉండాలి. కొందరు నెత్తికిన తలగడ దిండ్లు మార్చినట్టు సహవాసాలు మారుస్తూ ఉంటారు. ఈ సంఘం కాదు ఇంకొక సంఘం, ఆ సంఘం కాదు నా సంఘం. సహవాసాలు మార్చేవారు ప్రభువుతో కూడా సహవాసం కలిగి ఉండలేరు. అర్థమవుతుందా? ఒక స్థిరమైన నమ్మకమైన సహవాసం, అపోస్తుల బోధలను అంటు కట్టబడాలి. ప్రభువు కొరకు సాక్ష్య జీవితం నువ్వు చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా,
కనుక యేసు రక్తమును సేవించేవారు ప్రభువులో నిలిచి ఉంటారు. దేవుడు వారిని నిలబెడతాడు, ప్రభు వారిని నిలుపుతాడు. ప్రభు కొరకు నేను నిలబడాలని ఆశ నీకుంటే చాలు, ఆయన నిన్ను నిలుపుతాడు. కొంతమందికి ఆశలు ఉండవు, రకరకమైన ఆశలు ఉంటాయి. ఏమి తిందుమా, ఏమి త్రాగుదాం, వాటి గురించి ఆశలు. కనుక ప్రభు శరీరమును, నిబంధన రక్తమును నువ్వు సేవిస్తున్న నీవు ఈ ఆశీర్వదించు పాత్రలో నిబంధన కలిగి నువ్వు జీవించగలిగినట్లయితే నీలో నిత్య జీవం ఉంటుంది. ఆ నిత్య జీవం ప్రభు కొరకు నిన్ను సాక్షిగా జీవింపచేస్తుంది. నువ్వు ప్రభు కొరకు ఎప్పుడైతే సాక్షిగా జీవిస్తావో ఈ లోకమందును పరలోకమందును నిత్య జీవం కలిగి ఉంటావు. కనుక నువ్వు ఎప్పటికీ ప్రభు బిడ్డవే కనుక ప్రభు నీ పైన తన ముద్రను వేసి నిన్ను కాపాడుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ నొసళ్ళ యందు దేవుడు తన ముద్రను వేస్తాడు. అది సాతాను అనుచరులకు ఆ ముద్ర కనిపిస్తుంది, మిగతా వారికి కనిపించదు. నీవు క్రీస్తు రక్తము చేత ముద్రించబడిన వ్యక్తివని వాళ్ళు గుర్తించగలుగుతారు. నీ దగ్గర కాదు, నువ్వు దరిదాపుల్లో కూడా వాళ్ళు రాలేరు. ఎందుకంటే దేవుని యొక్క శక్తి నీపై, ఆయన రక్తం నిన్ను కమ్ముకొని ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన శరీరము, దేవుని శరీరమును రక్తమును భుజిస్తే మనలో జీవం కలిగి ఉంటాం. మనలో మనం ఏం కలిగి ఉంటాం? జీవం ఉంటుంది. కనుక ఆ జీవమును కలిగి మనము జీవించుదుముగాక. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం. త్వరగా అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువుని చూడడు. ఏ మాట గుర్తుపెట్టుకోండి, మరలా చెప్తున్నాను, పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువుని చూడడు. మరొక్కసారి చెప్తున్నాను, పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువుని చూడడు. ఈ మాటలో పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువుని చూడడు అంటున్నాడంటే ప్రభువుని చూడడమే అసాధ్యం అంటున్నాడు. ఏది? పరిశుద్ధత లేకపోతే నువ్వు ప్రభువుని చూడడమే సాధ్యం కాదు. పరిశుద్ధత కనుక నీలో లేకపోతే నువ్వు ప్రభువుని చూడలేవు అంటే ఇంకా ప్రభువుని ఎలా చేరగలుగుతావు? ప్రభువుని చూడడానికే పరిశుద్ధత అవసరమైతే ప్రభువుని చేరడానికి ఇంకా పరిశుద్ధత అవసరం. హల్లెలూయా. నువ్వు పరిశుద్ధత అనే మెట్టులో ఎదుగుతూ ఉండాలి, పరిశుద్ధత అనే మెట్టులో ఎక్కుతూ ఉండాలి. నీవు పరిశుద్ధత అనే మెట్టులో జయ జీవితమును చేస్తూ ఉండాలి. నీవు చాలామంది పరిశుద్ధతలో ఎదగాల్సిన దానికి బదులుగా అపవిత్రతలో, పాపములో, నాశనములో, కీడులో, దుర్మార్గతలో, దుష్టత్వంలో పడిపోతున్నారు, జారిపోతున్నారు, దుష్టుడి చేతికి చిక్కుతున్నారు. దుష్టుడు వారిని జల్లెడ వేసి ఆడుకుంటున్నాడు. చాలా కుటుంబాలు దేవుని నమ్మిన తర్వాత కూడా వాళ్ళ కుటుంబాలు జల్లెల్లో వేయబడుతున్నాయి. వారు శోధించబడుతున్నారు, వారు అనేకమైన శోధనలకు గురి అవుతున్నారు. దేవుని వలన, దేవుని అనుమతితో వచ్చిన పరీక్షలు అయితే వేరే, కానీ స్వతహాగా నేను ప్రభువు బిడ్డని, నేను నిబంధన రక్తము చేత కడుగబడిన వ్యక్తిని, నేను దేవునికి నిబంధన చేసుకున్నాను, నేను ఆశీర్వదించబడిన పాత్రను త్రాగుచున్నాను, దేవుడు నా వెంట కృపాక్షేమాలు పంపడానికి సిద్ధంగా ఉన్నాడు అనే విచక్షణ జ్ఞానము లేకుండా అనేక మంది తమ దుష్టమైన మార్గంలోనికి వెళ్ళిపోయి దురాశలకు లోబడి, దురాశల చేత వారు ఈడవబడి నానా బాధలు పడుతున్నారు. మనిషికి డబ్బు అవసరమే, కానీ ఆ డబ్బు మీద వ్యామోహం మంచిది కాదు. డబ్బులు అవసరమే, ధనం కోసమే అడ్డుదారులు తొక్కడం సరైనది కాదు. ధనం కోసం అనేకమైన దుర్మార్గమైన పనులు, నీతి మాలిన పనులు మనం చేస్తే అది ఎంత శాపకరంగా మారుతుందో మనం చెప్పనవసరం లేదు. సమాజంలో చూస్తూనే ఉన్నాం. అది మనం చేసే అపరాధములు, పాపములు దేవుడు ఎవరి ఒడిలో పోస్తాడు తెలుసా? మన పిల్లల ఒడిలో పోస్తాడు.
తల్లిదండ్రులు చేసిన పాపం బట్టి పిల్లలు శిక్షించబడతారు. పిల్లల మీదకు శాపం శిక్ష రాకుండా ఉండాలంటే తల్లిదండ్రులైన వారు మరి ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలి. నీ పిల్లలు నీ కళ్ళ ముందు శాపగ్రస్తులుగాను, లేకపోతే తిరుగుబోతులుగాను, త్రాగుబోతులుగాను, వ్యభిచారులుగాను మారకూడదు. అలా మారుతున్నారు అనంటే తల్లిగా తండ్రిగా నువ్వు తప్పుడు నడత నడుస్తున్నావు అని గుర్తుపట్టుకోవాలి. నిన్ను బట్టే నీ పిల్లలు తయారవుతారు. నిన్ను బట్టే నీ యొక్క బిడ్డలు మార్గాన్ని అనుసరిస్తారు. నీతి మార్గమును నడుచుకో. ప్రభు సన్మార్గమును వారికి నేర్పించు. ప్రతి మంచి విషయాన్ని వారికి నేర్పించు. దేవుని వాక్యం రాయబడిన మాటను తెలిసిన మంచి విషయముల యందు మీరు ఆసక్తి గలవారైతే మీకు హాని చేయవాడు ఎవడు అని రాయబడింది. మనం మంచి విషయములందు ఆసక్తి కలిగి ఉండాలి. చెడ్డ విషయాల మీద ఆసక్తిని తొలగించుకో. చెడ్డదాలను అసహించుకో. దుర్నీతిని ద్వేషించు. కీడుకు దూరంగా ఉండు. సమాధానం వెతికి వెంటాడు. ప్రభు కనులు నీతిమంతుల మీదను ఆయనకు ప్రార్థన చేయ వారి మీదను వారి చెవులు ఆలకిస్తాయట. కనుక మంచి విషయములందు మీరు ఆసక్తి గలవారైతే మీకు హాని చేయవాడు ఎవడు? మంచి విషయముల మీద ఆసక్తి లేదు ఈరోజు అనేక మందికి. ఏమి తిందాం, ఏమి త్రాగుదాం, ఎక్కడికి వెళదాం, ఏం ధరించుకుందాం, ఏం కొనుక్కుందాం, ఎలా పోగు చేసుకుందాం, ఎలా కట్టుకుందాం, ఏమి చేద్దాం, ఎవరిని అడుగుదాం, ఎవరి దగ్గరికి వెళదాం, ఎవరి పంచన చేరదాం, స్వతహాగా కాళ్ళ మీద నిలబడదాం, స్వతహాగా కష్టపడదాం, స్వతహాగా ఎవరిది మనం ఆశించక నిలబడదామనే ఆశలు చాలామందికి లేవు. ఇతరులు ఆశించాలి, ఇతరులు దొంగిలించాలి, ఇతరుల దగ్గర తెచ్చుకోవాలి, ఇతరులను మనం వాళ్ళని నాశనం చేయాలి అనే ఆశలు నిన్ను నాశనం చేస్తాయి. ఎవడు తీసుకునే గోతులు వాడే పడతాడు. జాగ్రత్త. నాశనాన్ని వెతికావా, నాశనం నిన్ను వెతుకుతుంది. దుర్మార్గతను వెతుకుతున్నావా, దుర్మార్గత నిన్ను వెతుకుతుంది. పాపమును వెతుకుతున్నావా, పాపం నిన్ను మరణానికి తీసుకుని వెళుతుంది. అపవిత్రతను వెతుకుతున్నావా, అపవిత్రత నీ బ్రతుకును చీ అనేలా చేస్తుంది. దుర్నీతిని వెతుకుతున్నావా, నువ్వు అందరి చేత ద్వేషించబడతావు. మంచి విషయములందు మీరు ఆసక్తి గలవారైతే మీకు హాని చేయవాడు ఎవడు? ఎవడును నీ మీదకి హాని చేయడానికి రాడు. ఆయన నీకు కాపుదలగా ఉంటాడు, ఆయన నీకు భద్రంగా ఉంటాడు. ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది. నిన్ను పోలిన వాడు ఎవడు? నిన్ను కాపాడువాడు కునుకడు. నీ మార్గములందు యెహోవా నిన్ను కాపాడును. నిన్ను గూర్చి ఆయన తన దూతలకు ఆజ్ఞాపించును. ఇన్ని వాగ్దానాలు ఏమయ్యాయి, ఏమైపోతున్నాయి? ఎప్పుడైనా ఆలోచన చేసావా? దానికి కారణం ఒకటే, నీ ప్రవర్తన. నీకు నిబంధన లేకపోవడం, నువ్వు ప్రభు రక్తంతో ప్రభు శరీరంతో ఆడుకోవడం, పరిశుద్ధత అనే మెట్టులో నిలబడకపోవడం, ప్రభు రక్తమును సేవించి నువ్వు ప్రభు కొరకు జీవితమును సమర్పించుకొని సజీవ యాగముగా జీవము కలిగిన క్రీస్తు రక్తమును సేవించి ప్రభు కొరకు జీవించకపోవడం, ఇవే కారణాలు. పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువుని చూడడు అంటే ప్రభువుని చేరడం ఇంకెంత అసాధ్యము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరైతే అపోస్తుల బోధ మీద తమ జీవితాన్ని కట్టుకుంటారో వారిలో దేవుడు నివాసం చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఎవరైతే అపోస్తుల బోధ ఇప్పుడు చెప్పబడుతున్న ఈ మాటల యందు నీ జీవితాన్ని కట్టుకుంటావో నీలో దేవుడు నివాసం చేస్తాడు. దేవుడు నివాసం చేయడానికి ఇప్పుడు చెప్పబడిన మాటలే నీకు ఆధారం. నీ జీవితానికి ఆయన ఆధారంగా ఉన్నాడా? మనుషులను నువ్వు ఆధారంగా చేసుకొనిచున్నావా? యెహోవా మీద నుండి తన హృదయమును తొలగించుకునేవాడు శాపగ్రస్తుడు. నరులను శరీరదారులను తనకు ఆధారంగా చేసుకునేవాడు ఎడారిలో అరూహా వృక్షమును పోలిన వాడుగా ఉన్నాడట. నిర్జలమైన చవిటి భూమి యందు నివసించేవాడుగా ఉన్నాడు. నీరు లేని
చోట ఉన్నట్లుగా ఉంటుంది నీ బ్రతుకు. కనుక నిర్జలమైన స్థితిలోనూ నీరు లేని పరిస్థితిలోనూ నువ్వు ఉండకూడదు. జీవము లేని బ్రతుకు నువ్వు బ్రతకకూడదు. నీ బ్రతుకునకు ఒక అర్థం, పరమార్థం ఉండాలి. నీ జీవితానికి ఒక లక్ష్యం ఉండాలి. నీకంటూ ఒక మంచి స్థితి ఉండాలి. నీకంటూ ఒక మంచి పేరు ఉండాలి. నలుగురు పోతున్నారు, నేను ఆ దారిలో పోతానంటే నలుగురు పోయే చోటుకు నువ్వు పోతావు. జాగ్రత్త. నలుగురు ఏ దారిలో వెళుతున్నారు నువ్వు చూసుకొని వెళ్ళాలి. గుడ్డిగా పోకూడదు. అది మంచి దారా, చెడ్డ దారా. మనుషులు నిన్ను ప్రేరేపిస్తారు తప్పుడు సాక్ష్యాలు చెప్పమని. నువ్వు తప్పుడు సాక్ష్యాలు చెప్తే నువ్వు శిక్ష పొందుతావు. తప్పుడు ప్రేరేపణకు నువ్వు లొంగితే నరకం అనుభవిస్తావు. ఈ రోజున అనేక మంది తప్పుడు మాటలకు, తప్పుడు ప్రేరేపణలకు, తప్పుడు మార్గాలకు, తప్పుడు స్థితిని ఎంచుకొని వెళుతున్నారు డబ్బు కొరకు. నీతి నియమాల ఎదుట మంచి తన మన ఉండదు, ఉండకూడదు కూడా. తమ్ముడు తనవాడైనా ధర్మం ధర్మమే, ధర్మమే నిన్ను రక్షిస్తుంది. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేనివాడు బలమైన జనముగా మారుతాడు. నీతి కొరకు ఆకలి తప్పిగలగలవారు ధన్యులు. వారేమవుతారంట? తృప్తిపరచబడుదురు. పరలోక రాజ్యం వారిది, దేవుని రాజ్యం వారిది. నీతిమాలిన మాటలు మాట్లాడుకుంటా, నీతిమాలిన పనులు చేసుకుంటా, నీతిమాలిన సహవాసాలు చేసుకుంటా, పైకి భక్తి వేషాలు 4 రోజులు వేసి ఆ తర్వాత భక్తి ముసుగు తీసిన తర్వాత నానా చండాలంగా జీవిస్తారు. అది కూడా ఒక భక్తేనా? మార్పు లేని భక్తి. 4 రోజులు ఏమి భక్తో? భక్తి 4 రోజులు కాదు నీ జీవితంలో ఉండాల్సింది. జీవిత కాలం అంతా నువ్వు ఆ భక్తిలో నడవాలి. అది నిజమైన దేవునికి ఇష్టమైన భక్తి. నీ జీవిత కాలం అంతా నీతి నియమాలతో నడుచుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభు బోధలో కట్టబడాలి. అపోస్తుల బోధలో కట్టబడిన వారిలో దేవుడు నివాసం చేస్తాడు. దేవుడు నివాసం చేసే వారికి వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడినా దేవుడు సహించడు, ఓర్చుకోడు. ఏది కూడా ఆయన భరించడు. నీలో దేవుడు నివాసం చేయగలిగినట్లుగా నీ హృదయమును కాపాడుకో, నీ మనస్సును కాపాడుకో, నీ తలంపులు కాపాడుకో. నాలో నుండి దేవుడు బయటికి వెళ్ళిపోతే నా పరిస్థితి ఏంటి? నేను చీకటి కదా, నా బ్రతుకు శూన్యము కదా, నా జీవితానికి విలువ లేదు కదా. నువ్వు గ్రహించిన నాడే నీవు హీరోగా ఉంటావు. హల్లెలూయా. ఒక్క క్షణమైన నన్ను దాటిపోవద్దయ్యా అని ఒకవేళ దాటిపోయే పరిస్థితి కనుక వచ్చితే నీవు దావీదు వలె కన్నీరు విడిచి ప్రభు పాదాలు పట్టుకోవాలి. అయ్యా, నీ పరిశుద్ధాత్మను నా యుద్ధలను త్రోసివేయవద్దు. పశుప్రాయుడినైతిని. పశ్చాత్తాపడుతున్నాడు దావీదు మహారాజు. తాను చేసిన అపరాధమును దేవుని దగ్గర ఒప్పుకుంటున్నాడు. తన బలహీనత దేవుని దగ్గర ఒప్పుకుంటున్నాడు. ఈ రోజున దేవుని దగ్గర నీ బలహీనత ఒప్పుకుంటున్నావా? నీ అవిధేయత ఒప్పుకుంటున్నావా? నీ పాపమును ఒప్పుకుంటున్నావా? దాన్ని కప్పిపుచ్చినంత కాలం అది నిన్ను కప్పిపెట్టడానికి సిద్ధంగా ఉంటుంది. జాగ్రత్త. నువ్వు దాన్ని కప్పి ఉంచినంత కాలం నిన్ను కప్పిపెట్టడానికి సిద్ధంగా ఉంది. నువ్వు దాన్ని విడిచిపెట్టు. ప్రభు కృపను పొందు, ప్రభు శక్తిని పొందు, ప్రభు జీవమును పొందు, ప్రభు ఆశీర్వాదమును పొందు, ప్రభు చేత దీవించబడు. ప్రభు నీలో నివసించడానికి యోగ్యుడిగా నువ్వు మార్చబడు. పరిశుద్ధతన మెట్టులో నిలబడు. ప్రభు కొరకు సాక్షిగా జీవించు. ప్రభు నీ పక్షమందు ఉంటాడు, నీ పక్షమందు పనిచేస్తాడు, నీ పక్షమందు మాట్లాడతాడు. నీలో ఆయన నిలిచి ఉంటాడు. నీకు శక్తినిస్తాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు, క్షేమాన్ని ఇస్తాడు, 4 దిశల నెమ్మదినిస్తాడు. హల్లెలూయా. 92వ కీర్తన 12వ వచనం. త్వరగా చదవాలి, నేను ముగిస్తున్నా. త్వరగా 92:12.
నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వ వేయుదురు. లెబానోను మీద దేవదారి వృక్షము వలె వారు ఎదుగుదురు. చాలు, వారు మువ్వ వేయుదురు, ఎదుగుదురు అంటున్నాడు. ఎవరంట వీరు? నీతిమంతులు. ఎవరి నీతిమంతులు? ప్రభు రక్తములో కడుగబడిన వారు, ప్రభు కొరకు సాక్షిగా ఉన్నవారు, ప్రభు కొరకు నిబంధనలు నిలిచిన వారు, ప్రభు కొరకు అపోస్తుల బోధలో కట్టబడిన వారు, ఆశీర్వచన పాత్రలో పొందిన వారు, దీవించు పాత్రలోనిది త్రాగిన వారు. దేవునికి స్తోత్రం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. 6వ అధ్యాయం 14వ వచనం. మీరు అవిశ్వాసులతో విజ్జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతి ఏమి సాంగత్యము. అది ఒక రాయబడుతుంది చూడండి. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బలియాలతో ఏమి సంబంధము, అవిశ్వాసుతో విశ్వాసికి పాలెక్కడిది, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. మనం ఏమై ఉన్నామంట? మనం ఏమై ఉన్నాం? మీరేమై ఉన్నారు? నేనేమై ఉన్నాను? నా మటుకు నేను దేవుని ఆలయమై ఉన్నాను, దేవుడు నివసించే స్థలమై ఉన్నాను. కనుక దేవుని వాక్యం రాయబడిన ప్రకారము మనము దేవుని ఆలయం, మనము దేవుని ఆలయమై ఉన్నాము, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగ అంటున్నాడు, నేను వారిలో నివాసము చేస్తాను, నేను వారిలో సంచరిస్తాను, నేను వారికి దేవుడినై ఉందును, వారు నాకు ప్రజలై ఉందురు. దేవుడు మనకు దేవుడుగా ఉన్నాడా? దేవునికి నువ్వు ప్రజలుగా ఉన్నావా? ప్రజగా ఉన్నావా? దేవునికి నీకు సంబంధం ఉందా? ఆదివారం మాత్రమేనండి మాకు సంబంధం, మిగతా రోజుల్లో సంబంధమే లేదు. ఆదివారం హాయ్ అంటాం, ప్రార్థన అయిన తర్వాత బాయ్ అంటాం, అంతే సంగతులు. మళ్ళీ ఆదివారం మేము బైబిల్ తీసుకుని వస్తాం, హాయ్ అంటాం. ప్రభుతో ఒక సంబంధము లేని జీవితాలు, నిబంధన లేని జీవితాలు, సహవాసం లేని జీవితాలు, రొట్టె విరుచుటలో మాత్రమే పాలు పొందుతున్నారు కానీ మిగతా విషయాల్లో సహవాసం లేదు, సంబంధం లేదు. సంఘముతో ముడిపడరు, సంఘములో ఐక్యమవ్వరు, మిగతా వారితో కలవరు, మిగతా వారితో మాట్లాడరు, మిగతా వారితో వాళ్ళతోటి సహవాసంలో అక్కరలు తెలుసుకోరు, సంఘం యొక్క అవసరతలు. సంబంధమే లేదు. కొంతమంది ఈ దొడ్లో తిని ఆ దొడ్లో ఫలాలు ఇస్తారు. అర్థమవుతుందా? చెట్టు ఈ దొడ్లో మొలుస్తుంది, ఫలాలు ఆ దొడ్లో పడుతుంటాయి. ఇక్కడ వాక్యం వింటారు, ఇక్కడ సేవకులు ప్రార్థన చేస్తారు, ఇక్కడ బలలో పాలు పొందుతారు, ఈ హోటల్లో తిని ఆ హోటల్లో బిల్లు కడుతుంటారు. అర్థమవుతుందా? కొంతమంది కట్టకుండానే కట్టామని చెప్తుంటారు. రకరకాలు. ఎవరి మార్గాన వారు వెళుతున్నారు, దేవునికి ఎవరి జీవితాలు వాళ్ళు లెక్క చెప్పుకుంటారు. కానీ సేవకుడిగా చెప్పవలసిన బాధ్యత నాది. నువ్వు ఎక్కడ నాటబడ్డావో, ఎక్కడ నువ్వు ఎదుగుతున్నావో, ఎక్కడ ఫలిస్తున్నావో, ఎక్కడ స్థిరపరచబడుతున్నావో, ఏ సంఘముతో దేవుడు నిన్ను ముడిపెట్టాడో ఆ సంఘముతో చివరి వరకు సాగిపోవాలి. అది దూరం అయిపోయింది, కష్టమైపోయింది, నష్టమైపోయింది కాదు. ఏ స్థితిలో ఉన్నా నువ్వు నిలబడాలి. కొన్నిసార్లు ఎంత గొప్ప సంఘమైనా, ఎంత పెద్ద సంఘమైనా, బెత్లెహేం అంటే ఏంటి అర్థం? రొట్టెలేలు. అక్కడే కరువు వచ్చింది. కరువు వచ్చి ఒక కుటుంబం మాత్రం బయటికి వెళ్ళింది, మొత్తం పోగొట్టుకుని మళ్ళీ తిరిగి వచ్చింది. దేవుడు ఆ యొక్క రొట్టెల ఇంటిని జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు తన జనులను ఎప్పుడూ జ్ఞాపకం చేసుకుంటాడు. దేవుడు తన సేవకుల క్షేమాన్ని ఎప్పుడూ కోరువాడు. దేవునికి స్తోత్రం. కనుక నీవు ప్రభువునకు చీకటితో సంబంధం లేదు, ప్రభువుతో సంబంధము కలిగి, బంధము కలిగి, ఆ బంధము అనుబంధమై దేవునితో నీకు అనురాగాలుగా మారి, ఆప్యాయతగా మారి, ప్రభువుతో కలకాలం జీవించడానికి ప్రభువు నిన్ను సిద్ధపరచునుగాక. ఆమెన్. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించి బలపరచునుగాక. ఆమెన్. అందరు మోకరించిన ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు మోకరించి ప్రభు సన్నిధిలో మీ జీవితాలు ప్రభు హస్తాలకు అప్పగించుకొని, దేవా ఈ దినము నీవు నాతో మాట్లాడుతూ వచ్చావు, నన్ను బలపరిచిన గొప్ప దేవుడవు నాయన, నా కొరకు దిగి వచ్చిన దేవుడవయ్యా, నన్ను స్థిరపరచు దేవుడవు తండ్రి అని అందరూ ప్రార్థన చేసుకుందామా.
అందరు ప్రార్థన చేసుకోండి. అందరు ప్రార్థన చేసుకోవాలి. ఒక నిమిషం ప్రార్థన చేసుకోండి. మీరు విన్న వాక్యమును బట్టి ప్రార్థన చేసుకోండి. దేవునికి అప్పగించుకొని ప్రార్థన చేసుకోండి. త్వరగా ప్రార్థన చేసుకోవాలి. ప్రభు హస్తాలకు అప్పగించుకోండి. దేవుని సేవకులు ప్రార్థన చేస్తుండగా అందరూ ప్రార్థనలు ఏకీభవించండి. స్తోత్రం 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 తండ్రి, స్తోత్రం నాయన. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, స్తోత్రం తండ్రి. అయా నీ కృపచేతనైనా మమ్మలను బలపరిచినైనా, అనుదినము అనుక్షణమునైనా మీ కృప కాపుదలు అనుగ్రహించినైనా, అయా ఈ సంవత్సరం ప్రారంభించినైనా